పల్నాడు జిల్లా గురుసల నియోజకవర్గం దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, పొల్యూషన్ బోర్డు సభ్యులు, ఆర్డీఓ ముఖ్య అతిథులుగా హాజరై రామారావు, శ్రీనగర్, గామాలపాడు గ్రామాల ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆంక్షల మేరకు ఫ్యాక్టరీ ముందుకు గ్రామాల అభివృద్ధికి యాజమాన్యం తప్పక సహకరించాలని ఆదేశించారు. స్థానికులకే ఫ్యాక్టరీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పరస్పర సహకారంతో ప్రశాంతత వాతావరణం ఉంటుందని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు యాజమాన్యానికి సూచించారు. ఒక మైనస్ జరుగుతుంది, బట్ నా సర్వే నెంబర్ 310లో నాది ఉంది, కానీ నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఎవరో నా ఫ్రెండ్ చెప్పడం ద్వారా నేను వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మైనస్ చేయడం వల్ల నా పక్కన పొలం ఉంది, నా పక్కన పొలానికి మైక్లో పేరు చెప్పండి, ఊరు పేరు చెప్పండి. నా పేరు కొర్రం శ్రీనివాసరావు అండి. నేను అధ్యక్షుని మరియు రామాపురం గ్రామ నివాసిని. చాలా ప్రశాంతంగా నడిచింది అంత పబ్లిక్. 40 మంది పైన మాట్లాడారు. గ్రామస్తులు ఎక్కువ మంది, కొంతమంది ఎన్జిఓస్ కూడా బయట నుంచి వచ్చి మాట్లాడారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాదాపు 40 పైన రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. ఎక్కువ వచ్చిన రిప్రజెంటేషన్స్ భూమి విషయాలు, అంటే ఈ లీజ్ కాకుండా పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే భూమి సంబంధించి, అసైన్మెంట్ సంబంధించి అవి ఎక్కువ వచ్చినాయి. 2 గ్రామాలు రామాపురం, శ్రీనగర్ గ్రామస్తులు ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు చెప్పింది అన్ని, అడిగింది అన్ని తప్పకుండా సాగర్ సిమెంట్స్ మేనేజ్మెంట్ కి చెప్పి అయ్యేటట్టుగా చూస్తాము. వాళ్ళ కమ్యూనిటీ హాల్ గురించి అడిగారు, స్కాలర్షిప్స్ గురించి అడిగారు, ZPHS స్కూల్ కన్స్ట్రక్షన్ అడిగారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ అన్ని జెన్యున్ డిమాండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ప్రాపరెంట్ వాళ్ళ చుట్టూ ఉన్న గ్రామస్తుల వెల్ఫేర్ అంతా CSR కింద తప్పకుండా చూసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మరియు వాళ్ళు చెప్పింది అన్ని నేను కూడా నా రిపోర్ట్ లో రాసి కేంద్ర ప్రభుత్వంకి సబ్మిట్ చేస్తాను. దీంతో పాటు ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఒక్క రోజు మాత్రమే కాదు, వాళ్ళు చాలా సంవత్సరాలు ఇక్కడ వచ్చి చేస్తారు. కాబట్టి సిమెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఒక విలేజ్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. మీ వైపు నుంచి ఎవరుంటారు, వాళ్ళ వైపు నుంచి ఎవరుంటారు, ఒక కమిటీగా రెస్పాన్సిబుల్ వాళ్ళకి పెట్టి మీరు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళ అభిప్రాయాలు రెగ్యులర్ గా తీసుకోవాలి. ఒక్కరోజు దీంతో ఆగడం కాదు, సంవత్సరాలు ఎప్పుడెప్పుడు మీరు ఏ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ నాలెడ్జ్ తో వాళ్ళకి కూడా ఏమి అవసరాలు ఉన్నాయి గ్రామాల సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి కోరుకుంటూ కోరుకుంటూ యాజమాన్యం గారికి మేము ఒకటేనండి మేము చేసే సూచన, మేము ఎప్పుడు కూడా యాజమాన్యానికి మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. కానీ గ్రామంలో ఉన్న అన్ని అర్థాలని కలుపుకొని పోతూ ఒకే ఒండి వైద్యం మీద కాకుండా అందరినీ కలుపుకొని పోయి మీరు ఈ విధంగా. కలెక్టర్ గారు మన జిల్లాకు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ, ప్రజా సమస్యలు వినడంలో కానీ గతంలో కన్నా చాలా మెరుగ్గా కూడా మనం ముఖ్యంగా మన గుర్జా నియోజకవర్గం చాలా ముందున్నాం. ఈరోజు ఈ కర్మాగారం మనం చూస్తే 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నాకు ఉంది. 94లో నేను ఎమ్మెల్యేలో వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఈ ఫ్యాక్టరీలో పరిష్కారం చేయడం జరిగింది. వర్కర్స్ విషయంలో కానీ, లేకపోతే భూముల విషయంలో కానీ చాలా సమస్యలు పరిష్కారం చేశాం. దీని తర్వాత 9-14 మధ్య ఆనాటి ఆంధ్ర సిమెంట్ యాజమాన్యం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉండి ఈ కర్మాగారాన్ని మూసివేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు ఈ కర్మాగారం అక్కడ పనిచేయలేదు. ఎంప్లాయీస్ కి సాలరీస్ కూడా లేకపోతే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఎంపీగా
గౌరవనీయులు మోదోలు వేణుగోపాల్ రెడ్డి గారు నర్సాపేట ఎంపీగా ఉన్నారు. ఇక్కడ మేము ప్రభుత్వంలో లేము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కానీ ఆ రోజు ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి గారి మనవడు ఆయన ఢిల్లీలో ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నారు. నేను ఎంపీ గారు వెళ్ళి, వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి ఈ ఆంధ్ర సిమెంట్స్ ని జేపీ సిమెంట్స్ కి టేక్ ఓవర్ చేయించడం జరిగింది. జేపీ సిమెంట్స్ తీసుకున్న తర్వాత ఆ 2 సంవత్సరాల ఏదైతే ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు వాళ్ళందరికీ కూడా 90% శాలరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సాగర్ సిమెంట్స్ వాళ్ళు వచ్చారు. సో ఏది ఏమైనా నేను ఎప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పినా ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే భూములు ఇచ్చిన రైతుల సమస్యలు కానీ, లేకపోతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో మనం ఏ విధంగా ప్రజల్ని ఆదుకోవాలి, అదేవిధంగా కార్మికులను ఆదుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి మేనేజ్మెంట్ తో కూడా నేను చెప్తా ఉంటాను. నేను 30 సంవత్సరాల్లో చాలా సిమెంట్ కర్మాగారాల పబ్లిక్ హీరింగ్స్ నేను పాల్గొన్నాను. అయితే చాలా వరకు ఆ మేనేజ్మెంట్ తో మాట్లాడి పబ్లిక్ హీరింగ్ లో ఏదైతే మేనేజ్మెంట్స్ చెప్పారో అవన్నీ కూడా పనులు అయ్యేటట్లుగా కూడా ఘర్షణ వైఖరి లేకుండా మేనేజ్మెంట్ కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ రామాపురం గ్రామంలో కూడా నాకు తెలిసి ఒక కమ్యూనిటీ హాల్, లేకపోతే రెసిడెన్సీ పట్టాలు, 2-3 చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా 90-96లోనే ఇచ్చాము. అదేవిధంగా 16లో పుష్కరాలు వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ నుంచి దాకా సిమెంట్ రోడ్లు కానీ, గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు కానీ, పుష్కర ఘాట్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైన్స్ కానీ అన్ని ఇచ్చాము. చాలా వరకు ఈ గ్రామంలో లింక్ రోడ్స్ కూడా మనకు నిధులు కూడా ఇచ్చున్నాం. సమస్యలు చాలా వరకు హై స్కూల్తో సహా చాలా వరకు సమస్యలు ప్రభుత్వం పరంగా మనం పరిష్కారం చేశాం. అయితే ఇక్కడ ఈరోజు మాట్లాడిన చాలా మంది కూడా మన శ్రీనగర్ కానీ, లేకపోతే గంపాలపాడు కానీ, ఇక్కడ కానీ, లేకపోతే పక్కన మనకున్న బతుపాలెం కానీ ఇవన్నీ సమస్యలు చెప్పారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయగలిగే సమస్యలే. దీంట్లో పరిష్కారం చేయగలిగిన సమస్యలు ఒకటి కూడా ఎవరు అడగలేదు. కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ అడిగారు, అది పెద్ద సమస్య ఏం కాదు అది. అలాగే శ్రీనగర్ గ్రామంలో కూడా వాళ్ళు కూడా అక్కడ రసీకాల పక్కనే బ్లాస్టింగ్ జరిగినప్పుడు కొంత ట్రాక్స్ వస్తా ఉన్నాయి, అవి కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. నేను అది కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాను. అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోండి. అదేవిధంగా మరి బరువుల గ్రౌండ్ సమస్య ఉంది, దాన్ని కూడా నేను గతంలో కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాను. అది కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రధానంగా నేను 95లో వచ్చిన తర్వాత దాదాపు 4000 ఎకరాలకు ఉపయోగపడే గడ్డలో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మనం పూర్తి చేశాం. మళ్ళా 14-19 మధ్య 4 కోట్ల రూపాయలతో ఈ దండా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎక్స్టెన్షన్ చేశాం. సో ఇక్కడ మనం ప్రధానంగా ఎక్కడన్నా కెనాల్ రిపేర్స్ కానీ, కోరిక చేసే కార్యక్రమాలు కానీ ఏమైనా వస్తే అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఫ్యాక్టరీ యజమాని చేయవలసింది కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మెట్టగాలకి మేడం గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాను. ఈ పట్టాల విషయంలో హౌసెస్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ రామాపురం, శ్రీనగర్, రామాపురం గ్రామాలు ఎంప్లాయ్మెంట్ లో ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ప్రతి యజమాని కూడా చెప్పేది ఏంటంటే, లోకల్ పర్సన్స్ ఎవరైతే మనకి ఎవరు భూములు ఇచ్చారు, మన ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎవరు సహకరించారు, లేదా ఇప్పుడు మనకి ఎవరు సహకరిస్తున్నారు, లోకల్ పర్సన్స్ కి కాంట్రాక్ట్స్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా లోకల్ గా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను యజమాని కోరుతా ఉన్నాను. నేను తప్పకుండా దీనిలో పబ్లిక్ సైడ్ ఉంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బ్లాస్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు తీసుకోండి. అదేవిధంగా ఈ మధ్యన ఎంప్లాయీస్ విషయంలో కూడా మరి శాలరీస్ పెంచడానికి కూడా మరి సమస్యలు వస్తే
మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మరి పరిష్కారం చేయవలసిందిగా కోరుతా. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా గౌరవ శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకొస్తున్నాను. విలేజ్ లో ఎంప్లాయ్మెంట్ కూడా నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి సార్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు కంపెనీ యాజమాన్యం గారితో మాట్లాడి ఒప్పించవలసిందిగా కోరుతున్నాము. విలేజ్ డెవలప్మెంట్ విషయంలో కూడా అన్ని రకాలుగా వాళ్ళు ఏదో రకంగా కమ్యూనిటీ అందరికీ అవసరం ఇది సార్, కమ్యూనిటీ హాల్ ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటూ అందరూ అన్ని రకాలుగా ఈ గ్రామం మీకు కూడా సహకరిస్తుంది కంపెనీ యాజమాన్యం వారికి. మీరు కూడా అదేవిధంగా గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే విషయంలో గౌరవ శాసనసభ్యుల గారి సూచనల మేరకు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.